చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉదయం 10 దాటినా కూడా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పొగమంచు కురవడం మాత్రం ఆగడం లేదు. పూర్తిగా కూడా ఇక్కడ ఓ కాశ్మీర్, ఊటీ, అరకును తలపించే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా పొగమంచు కురుస్తుండడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 10 అయినా కూడా సూర్యుడు రాకపోవడం, పొగమంచు కురుస్తుండడంతో కూడా రాత్రి ఎట్లా అయితే హెడ్ లైట్లు వేసుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తారో అదే విధంగా కూడా ఉదయం 10 దాటినా కూడా హెడ్ లైట్లు వేసుకొని పొగమంచులోనైతే వాహనదారులు ప్రయాణాన్ని కొనసాగిస్తూ తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. అంటే ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా కూడా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పొగమంచు కురుస్తుండడంతో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చనైతే జనాల్లో సాగుతుంది. అంటే ఎప్పుడు చూడని విధంగా ఈ యొక్క పొగమంచు పడడం, పూర్తిగా కూడా అంటే ఉదయం 10 దాటినా కూడా ఈ పొగమంచు అనేది పోకపోవడంతో కూడా జనాలు ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే ఎన్నడూ లేని విధంగా ఇదేంటి, మొత్తం ఒక అరకును, ఊటీని, కాశ్మీర్ను తలపించే విధంగా కూడా ఒక పొగమంచు కురుస్తుండడంతో కూడా జనాలు ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే కాశ్మీర్కు మేము వెళ్ళని అనుభూతిని కూడా ఇప్పుడు సిద్దిపేటలో మేము చూస్తున్నామంటూ కూడా జనాలు అయితే ఒక ఆసక్తికర చర్చను కొనసాగిస్తున్నారు. అంటే 10 దాటి పోయినా కూడా మొత్తం గ్రామాల్లో కావచ్చు, సిద్దిపేట పట్టణంలో కావచ్చు, పూర్తిగా కూడా పొగమంచు నిండిపోయింది. పొలాల పైన కావచ్చు, అటు వ్యవసాయదారులు, వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ పొగమంచును మేము ఎన్నడూ చూడలేదు, ఇంత దాటిగానైతే కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ మేము చూడలేదంటూ కూడా వాళ్ళైతే ఒక చర్చను కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఎప్పుడు కూడా చూడని విధంగా ఈ పొగమంచు కురుస్తుండడంతో కూడా ఈ పొగమంచు ద్వారా కూడా చల్లటి గాలులు వీస్తుండడంతో ఈ పొగమంచు, ఈ చలి కారణంగా కూడా ఆస్తమా ఉన్న వాళ్ళు, వృద్ధులు, పిల్లలను బయటికి రాకుండా చూసుకోవాలి. వృద్ధులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులైతే సూచనలు ఇస్తున్నారు. ఈ పొగమంచు దాదాపుగా మళ్ళీ 2-3 రోజులు కూడా ఇలాగే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.